అండ్ ఇట్లానే ఒకరోజు టీవీలో ఏదో వస్తూ ఉంటే చూసారు మా హస్బెండ్. ఎవరో ఒక డైలీ లేబర్ మైగ్రెంట్ వర్కర్ ఫుడ్ కోసమని గవర్నమెంట్ క్యాంటీన్స్ ఉండేవి కదా, అవును. 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినా కూడా అవి క్లోజ్ అయిపోయాయని. సో ఒక న్యూస్ ఛానల్లో చూసి అన్నారు, మనం అంటే 2-3 నెలలకి సామాన్ తెచ్చేసుకుని పెట్టేసుకున్నాము, మనం ఏం చేయగలము అన్నప్పుడు అప్పుడు మేము మా ఇంటి నుంచి మాకు సర్వెంట్ కిచెన్ అది ఉంది. సో అందులో ఫుడ్ తయారు చేయించి ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఓ రోజు ఒక 50-60 ప్యాకెట్స్. సో అట్లా అనుకున్నది నాకు మధ్యలో, ఇది మేము స్టార్ట్ చేసింది కోవిడ్ లాక్డౌన్ ఐ థింక్ April 23rd అట్లా స్టార్ట్ అయింది కదా. అవును. మేము 19. 28th అట్లా స్టార్ట్ చేసాము మ్మ్. ఈ ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్. అది స్టార్ట్ చేసినప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆగస్ట్లో నేను సోషల్ మీడియాలో రైస్ ఏటీఎం గురించి చదవడం అప్పుడు జరిగింది. దోసపాటి రామ్ గారు. రాము దోసపాటి గారు స్టార్ట్ చేసిన రైస్ ఏటీఎం అది చూసి ఒక 1-2 months ఫాలో అవుతూ స్టడీ చేశాను. ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ అంటే ఒకటి చేస్తున్నాము, బట్ అంతకన్నా చేయగలము అని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది. కానీ వీ వర్ లుకింగ్ ఫర్ అ ప్లాట్ఫామ్ హూ ఈస్ ట్రాన్స్పరెంట్ అండ్ ఆల్. సో అప్పటి వరకు అసలు నేను పుట్టి పెరిగిందంతా స్నేహపురి నాగోల్ వైపు అయినా కూడా సంహౌ మేబీ కొంచెం మిస్ అయ్యాను నేను ఆయన్ని కలవడం. అదే కదా తను అవును, చేసిన ఎల్బీ నగర్లో ఎక్కువ- ఆయన అవును, ఉండేది. అవును. సో 2014లో ఆయన కంటెస్ట్ కూడా చేశారు. సో అలా ఒక 1-2 months ఫాలో అయిన తర్వాత నాకు చాలా జెన్యున్గా అనిపించింది ఆయన చేసేది. చాలా అంటే ఆ టైంలో చాలా చేసిన వాళ్ళందరిలో కూడా అవును, చాలా. దోసపాటి రాము గారు చేసిన దాన్ని చాలా ఎక్కువ మంచి అది అవును, opinion. అది చాలా జెన్యున్గా చేశారు. అప్పుడు నేను ఆయనకి ఫోన్ చేయడము అండ్ ఆయన అయ్యో తప్పకుండా రండి అనడము, నేను వెళ్ళి కొంత లాక్డౌన్ అది తీసేసిన తర్వాత దెన్ ఇంట్లో నాకు అప్పుడు నా పిల్లలకి ఇప్పుడు 9 and 7 years అండి. అప్పుడు ఇంకా చిన్నవాళ్ళు, మనము ఇబ్బంది పడ్డా ఇంట్లో పిల్లలు చిన్నోళ్ళు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని తక్కువ బయటికి వెళ్ళడము. బట్ ఎప్పుడైతే స్లోగా ఆఫ్టర్ ఐ స్టడీడ్ వాట్ హీఈస్ డూయింగ్ నేను వెళ్ళి కలవడం జరిగింది. అండ్ నాకు ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళడం అనేది ఇట్స్ అ బిగ్ టాస్క్, బట్ స్టిల్ నేను ఎవ్రీ వీకెండ్ వెళ్ళేదాన్ని. తర్వాత ఐ రియలైజ్ దట్, అండ్ పిల్లలు మా పేరెంట్స్ ఉండేది నాగోల్లోనే, సో పిల్లల్ని అక్కడ పెట్టేసి నేను వెళ్ళేదాన్ని. సో చాలా క్లియర్గా అంటే ఐ వాజ్ ఏబుల్ టు సీ దట్ హౌ పీపుల్ ఆర్ హ్యాపీ. అండ్ సో అప్పుడు మేము దానికి వీ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇట్, రైస్ ఏటీఎం. ఓ సో వెళ్ళి దెన్ గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. కుక్డ్ ఫుడ్ కాకుండా గ్రాసరీస్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, అట్లా స్టార్ట్ చేసాము. దెన్ ఒకరోజు ఇట్లానే నేను రాము గారు మామూలుగా అశ్విన్ ఇస్ మై హస్బెండ్ అనుకుంటూ ఉంటే అనిపించింది, ఇది కాదు ఇంతకు మించి ఏదైనా చేయాలి. గ్రాసరీస్ కూడా వాళ్ళకి మనం 15 days 20 days ఇచ్చి అయిపోయిన తర్వాత వాళ్ళు దే ఆర్ కమింగ్ బ్యాక్. సో ఎంపవరింగ్ ఏదైనా చేయాలి. అండ్ ఎస్పెషల్లీ చాలామంది విమెన్ ఉన్నారు, వాళ్ళు పాపం రకరకాలుగా హస్బెండ్స్ కోవిడ్లో టైంలో చనిపోయారు. పెయింటర్స్ కానివ్వండి, డ్రైవర్స్ కానివ్వండి, ఇట్లా దే లాస్ట్. అవును. సో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. సో వాళ్ళంతా ఏమి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేరు. కానీ సస్టైన్ అవ్వాలి అంటే మనం కూడా ఎన్నాళ్ళు చేస్తాం ఒకటి. ప్లస్ ఇంకోటి మనము వాళ్ళ మ్యాన్ పవర్ ని ఆపేస్తున్నట్టే కదా. అవును, అంటే కూర్చోపెట్టి పెడుతున్నట్టే, వాళ్ళకి ఒక బద్ధకం అలవాటు చేస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు నెమ్మదిగా స్కూల్ గురించి మొదలు పెట్టారు. స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం మేము, అండ్ అందుకని పిల్లలు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వనియట్లేదు స్కూల్ వాళ్ళు అని. స్కూల్ ఫీజెస్ అండ్ మెడికల్ ఇస్ వెరీ కాస్ట్లీ అండి. అండ్ మినిమంలో మినిమం గవర్నమెంట్ స్కూల్ కాకుండా మీరు ఏ చిన్న స్కూల్ తీసుకున్నా కూడా 20,000 తక్కువ ఏదీ లేదు ఇయర్లీ. మినిమం 20. మనము ఎంతమందికని 20,000 కట్టి చదివిపిస్తాము? ఆల్రెడీ అయిపోదు కదా, కట్టాల్సింది ఖచ్చితంగా. ఎందుకంటే నేను అండ్ మా స్కూల్ గ్రూప్ ఫ్రెండ్స్ కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నాం, ఒక 7-8 మంది. మేము అందరం కలిసి ఆల్రెడీ ఒక 15 మంది పిల్లల్ని చదివిస్తున్నాము. ఓకే, అక్కడ వికారాబాద్ స్కూల్లో చదివిస్తున్నాము. మా ఫ్రెండ్ ఒక అతను రాఘవేంద్ర అని, తన ద్వారా స్టార్ట్ అయిన ఇదన్నమాట ఇది. సో బట్ అందరం ఒక 8 members కలిసి చదివిస్తున్నాం పిల్లల్ని. సో వీనో ఒక్కొక్కళ్ళ ఫీజు 24,000. సో మాకు తెలుసు 15 మంది మేము కట్ ఆఫ్ పెట్టుకున్నాము. ఇక్కడ ఇంత వేల కొద్దీ వస్తున్నారు జనాలు, అందరి పిల్లల్ని ఖచ్చితంగా మనం చదివించలేము. సో వాళ్ళకు ఒక సస్టైనబుల్ ఏదో ఒకటి ఆలోచిస్తే వాళ్ళు పిల్లల్ని చదివించుకోగలరు అని ఆలోచించి
లాడ్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రామింగ్ అంతా అయిన తర్వాత దట్స్ వెన్ వీ కేమ్ అప్ విత్ దిస్ ఎంపవరింగ్ విమెన్ అనే ప్రాజెక్ట్ అనమాట. ఓకే. మాక్సిమం పీపుల్ విమెనే ఉన్నారు, మెన్ కూడా ఉన్నారు అందులో. లైక్ మనం కొబ్బరి బొండం కార్డ్స్ అవన్నీ పెట్టించిన వాళ్ళు మెన్ కూడా ఉన్నారు, బట్ 80% ఆఫ్ దెమ్ వర్ విమెన్. అంటే మీరు కుట్టు మిషన్లు, కార్డ్స్, కుట్టు మెషిన్, చిన్న కొట్టు లాంటిది కార్డ్స్, పెట్టించినట్టున్నారు కదా. కొట్టు, తర్వాత ఫ్లవర్ మిల్స్, ఈ పిండి గిర్నీలు అంటారు కదా, పిండి గిర్నీలు, టీ స్టాల్స్, ఓకే. ఇట్లా చాలా ఉన్నాయి. అంటే అవన్నీ ఇప్పుడు మీరు పెట్టించినవన్నీ వర్క్ వర్క్ అవుతున్నాయండి. రెగ్యులర్ 85% ఆఫ్ ఇట్ ఆస్ వర్కింగ్. అండ్ నేను మంత్లీ ఒక్కసారి అట్లా వెళ్తాను ఓకే. బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్ అండ్ ఆల్. బట్ రాము గారు ఆ లొకాలిటీలోనే ఉంటారు కాబట్టి, అండ్ వీ హ్యావ్ ద లిస్ట్ కాబట్టి, ఆయన వెళ్ళి వీక్లీ వన్స్ కానీ అట్లా ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినా దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ఆయన చూస్తూ ఉంటారు. అండ్ హీ కీప్స్ ఆన్ అప్డేటింగ్ మీ.